అందరికీ నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ అదేనండి. ఈ మే 16th నాటి స్ట్రాటజిక్ విశ్లేషణకు స్వాగతం. సూటిగా విషయానికొచ్చేద్దాం. ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న కొన్ని కీలకమైన ఆసక్తికరమైన పరిణామాలను మనం చూడబోతున్నాం. జియోపాలిటిక్స్, మారుతున్న ఎకానమీలు, అలాగే దూసుకుపోతున్న టెక్నాలజీ, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయ్యున్నాయో ఈ బ్రీఫింగ్లో చాలా క్లియర్గా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ భారీ నెంబర్ని ఒక్కసారి చూడండి. $5 బిలియన్. ఇది ఊరికే ఒక నెంబర్ కాదు. అబుదాబి మన భారతదేశంలో పెట్టబోతున్న పెట్టుబడి. అసలింత భారీ స్థాయిలో డబ్బు ఎందుకు కదులుతోంది? ప్రపంచవ్యాప్తంగా పవర్ డైనమిక్స్ ఎలా మారుతున్నాయి అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఈనాటి విశ్లేషణ అంతా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల చుట్టూనే ఉండబోతోంది. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా గ్లోబల్ డిప్లొమసీ, కొత్త కూటముల గురించి చూద్దాం. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్, ఏఐ వల్ల మార్కెట్లలో వస్తున్న మార్పులు, కొన్ని ముఖ్యమైన దర్యాప్తులు, హెల్త్ క్రైసిస్, ఫైనల్గా గ్రీన్ ఎనర్జీలో మనం సాధించిన మైలురాళ్లు. ఇవన్నీ విడివిడి టాపిక్స్లా అనిపించినా బిగ్ పిక్చర్లో ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి డైవ్ చేద్దాం. అదే ప్రపంచ దౌత్యం, పొత్తులు. గ్లోబల్ లీడర్స్ ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మనం రెండు వేర్వేరు దౌత్య వ్యూహాలని కంపేర్ చేసి చూడొచ్చు. ఒకవైపు రీసెంట్గా జరిగిన ట్రంప్ షీ జిన్పింగ్ సమ్మిట్. ఇది చారిత్రాత్మకమే అనడంలో డౌట్ లేదు, కానీ ఇక్కడ ఎలాంటి అధికారిక డీల్స్ జరగలేదు. అయితే ఈ షరతులో షీ జిన్పింగ్ అమెరికా పర్యటనకు రాబోతున్నారని మాత్రం కన్ఫర్మ్ అయింది. మరోవైపు చూస్తే మన భారతదేశం యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో అర్థమవుతోంది. యుఏఈతో క్రూషియల్ డిఫెన్స్ ఎనర్జీ ఒప్పందాలు జరగడమే కాకుండా ఏకంగా $5 బిలియన్ పెట్టుబడిని అబుదాబి అనౌన్స్ చేసింది. నెదర్లాండ్స్తో కూడా హైడ్రోజన్ టెక్నాలజీ రంగాల్లో టైఅప్ అయ్యాం. ఒకచోట కేవలం మీటింగ్స్ జరుగుతుంటే మన దగ్గర మాత్రం ప్రాక్టికల్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే టైంలో గ్లోబల్ చెస్ బోర్డ్లో మరో పెద్ద మూమెంట్ జరగబోతోంది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మే 19 నుంచి చైనాలో 2 రోజుల అఫీషియల్ టూర్కు వెళ్తున్నారు. ట్రంప్ షీ జిన్పింగ్ చర్చలు ముగిసిన వెంటనే పుతిన్ చైనా వెళ్లడమనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. అగ్రరాజ్యాల మధ్య ఈక్వేషన్స్ ఎంత వేగంగా మారుతున్నాయో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. దౌత్యం అంటే కేవలం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవటం కాదు, ఆర్థిక అవకాశాలను క్రియేట్ చేయటం. ది హేగ్లో జరిగిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ చెప్పింది కూడా అదే. భారతదేశంలో డిజైన్ చేయండి, ఇన్నోవేషన్స్ చేయండి అని విదేశీ పెట్టుబడిదారులను నేరుగా ఆహ్వానించారు. అంతేకాదు, విదేశీ ప్రయాణాలపై మన ప్రభుత్వం ఏదో ట్యాక్స్ వేయబోతోందన్న వార్తలను కూడా ఆయన అక్కడే కొట్టిపారేశారు. ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ నింపడానికి ఇదొక క్లియర్ సిగ్నల్. సరే, ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ మీటింగ్స్ నుంచి కొంచెం బయటకొచ్చి యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ జోన్ అయిన మిడిల్ ఈస్ట్ వైపు వెళ్దాం. ఇరాన్ పట్ల సహనం నశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్ ఒక్కసారి గమనించండి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య టెన్షన్స్ పెరుగుతున్న టైంలో వచ్చిన చాలా స్ట్రాంగ్ కామెంట్ ఇది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ ఖచ్చితంగా ఓపెన్ చేసి తీరాలని చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్ కూడా అంగీకరించారు. ఇలాంటి విషయంలో ఈ అగ్రరాజ్యాలు ఒకే మాట మీద ఉన్నాయంటే అక్కడి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ టెన్షన్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇరాన్ కొత్తగా తీసుకొచ్చిన పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ. దీని రూల్స్ ప్రకారం ఆ రూట్లో వెళ్లే ఏ షిప్ అయినా సరే ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి, పైగా తప్పనిసరిగా టోల్ ఫీజు కట్టాలి. ఇమాజిన్ చేసుకోండి, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన షిప్పింగ్ రూట్లో ఇలా టోల్ కట్టాల్సొస్తే గ్లోబల్ సప్లై చైన్స్ మీద, రవాణా ఖర్చుల మీద అది ఎంత భారాన్ని మోపుతుందో కదా. ఎక్కడే మనం పేపర్ మీద ఉన్న అగ్రిమెంట్కి, గ్రౌండ్ రియాలిటీకి ఉన్న తేడాని చూడొచ్చు. అమెరికా జరిపిన చర్చల వల్ల ఇజ్రాయెల్ లెబ్నాన్ మధ్య కాల్పుల విరమణను 45 రోజుల పాటు పొడిగించడానికైతే అంగీకారం కుదిరింది. కానీ లెబ్నాన్లో వాస్తవ పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల అక్కడ ఇంకా 6 ప్రాణాలు కోల్పోయారు. అంటే డీల్స్ జరుగుతున్నా క్షేత్రస్థాయిలో హింస మాత్రం ఆగట్లేదన్నమాట. ఈ టెన్షన్స్ మధ్యలోనే బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తూర్పు జెరూసలేం రాజధానిగా ఒక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు కావాలని వాళ్లు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. మిడిల్ ఈస్ట్ ఇష్యూలో గ్లోబల్ సౌత్ దేశాలన్నీ కలిసి ఒకే స్టాండ్తో ఎలా ఉన్నాయో ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. రైట్, ఇప్పుడు కొంచెం టాపిక్ మార్చి జియోపాలిటిక్స్ నుంచి టెక్నాలజీ వైపు వెళ్దాం. మారుతున్న ఎకానమీలో క్యాపిటల్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ప్లే చేస్తున్నాయో చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి బుర్రలో తొలుస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఏఐ రేస్ ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉందా?
అస్సలు కాదు. ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల గ్లోబల్ వర్క్ ఫోర్స్ మీద పడుతున్న ఇంపాక్ట్ దేశానికి ఎలా మారిపోతుందో చూస్తే ఆశ్చర్యపోతారు. అసలు ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవైపు సింగపూర్ వాళ్ళు ఏఐని ఒక ఆపర్చునిటీలా తీసుకొని వాళ్ళ వర్కర్స్కి టెక్నాలజీలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ దేశాన్ని ఒక పెద్ద ఏఐ టెస్ట్ బెడ్గా మార్చేస్తున్నారు. కానీ మరోవైపు అమెరికా పరిస్థితి చూడండి. ఏఐ వల్ల ఎఫెక్ట్ అయ్యే రంగాల్లో భారీగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఒక దేశం ఏఐకి తన వాళ్ళని రెడీ చేస్తుంటే మరో దేశం ఆటోమేషన్ వల్ల ఇబ్బందులు పడుతోంది. ఎకానమీలు ఎలా డైవర్జ్ అవుతున్నాయో చూసారా? ఇక మార్కెట్లోకొస్తే $2.6 బిలియన్. మన బర్క్షైర్ హ్యాత్వే సంస్థ కొత్త సీఈఓ గ్రెగ్ అబెల్ నేతృత్వంలో డెల్టా ఎయిర్లైన్స్లో ఏకంగా ఈ రేంజ్లో భారీ పెట్టుబడి పెట్టింది. మార్కెట్ సెంటిమెంట్ ఎలా మారుతోందో, ముఖ్యంగా ఏవియేషన్ సెక్టార్ మీద ఇన్వెస్టర్లకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సిగ్నల్ అవసరం లేదు. ఈ కార్పొరేట్ అప్డేట్స్ చూస్తే గ్లోబల్ మార్కెట్స్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయో తెలుస్తుంది. ట్రంప్ ఫైనాన్షియల్ ఫైలింగ్స్ చూస్తే కేవలం 3 నెలల్లోనే 3,700 స్టాక్ ట్రేడ్స్ జరిగాయి. ఇంకోవైపు H&M లాంటి పెద్ద బ్రాండ్ సింగపూర్లో సిబ్బందిని తగ్గించేసి తమ రీజనల్ హెడ్ క్వార్టర్స్ని మలేషియాకి షిఫ్ట్ చేసేసింది. ఫన్నీ ఏంటంటే అదే సింగపూర్లో ప్రైవేట్ ఇళ్ల సేల్స్ మాత్రం 6 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. రీజనల్ డైనమిక్స్ బట్టి బిజినెస్లు ఎంత ర్యాపిడ్గా డెసిషన్స్ తీసుకుంటున్నాయో కదా. ఓకే, ఇప్పుడుదాకా మ్యాక్రో ఎకనామీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మైక్రో లెవెల్కి వద్దాం. డైరెక్ట్గా సామాన్యులపై ప్రభావం చూపే కొన్ని ఇన్వెస్టిగేషన్స్, హెల్త్ క్రైసిస్ గురించి చూద్దాం. మన దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేస్ ఎలా జరిగిందో ఇక్కడ చూడండి. ఇది మొత్తం 4 స్టెప్స్లో జరిగింది. ఫస్ట్, ఎన్టీఏ ఎగ్జామ్ ప్రాసెస్లో ఉన్న లూప్ హోల్స్ని వీళ్ళు కనిపెట్టారు. ఆ లోపాలను వాడుకుని పూణేకి చెందిన లెక్చరర్ పివి కులకర్ణి సిస్టంలోకి యాక్సెస్ సంపాదించారు. ఆ తర్వాత కెమిస్ట్రీ పేపర్ని లీక్ చేసేశారు. ఫైనల్గా సీబీఐ ఎంట్రీ ఇచ్చి మాస్టర్ మైండ్తో సహా 8 మందిని అరెస్ట్ చేసింది. ఇదంతా చూస్తుంటే మన ఎగ్జామ్ సిస్టమ్స్ ఇంకెంత పటిష్టంగా ఉండాలో అర్థమవుతోంది కదా. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కాంగోలో ఒక సీరియస్ హెల్త్ క్రైసిస్ బయటపడింది. ఇటూరి ప్రావిన్స్లో కొత్తగా ఎబోలా అవుట్బ్రేక్ స్టార్ట్ అయింది. ఇది బుండీబుగ్యో వైరస్ వేరియంట్ అని గుర్తించారు. బాధాకరమైన విషయమేంటంటే ఇప్పటికే 80 మంది చనిపోయారు. మరో 246 సస్పెక్టెడ్ కేసులు ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడే గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు మళ్ళీ గుర్తొస్తుంటుంది. ఒక పక్క పెద్ద పెద్ద దేశాల లీడర్స్ అంతా శాంతి గురించి, దౌత్యం గురించి మీటింగ్స్ పెడుతుంటారు. కానీ తెర వెనకేం జరుగుతుందో తెలుసా? ఇక్కడ చూడండి. మన భారతదేశం రీసెంట్గా ఒక క్షిపణి ప్రయోగం చేసింది. ఆ టైంలో కరెక్ట్గా మన డేంజర్ జోన్ చుట్టుపక్కల చైనాకి చెందిన రీసెర్చ్ షిప్ డయాంగ్ హౌ చక్కర్లు కొడుతూ కనిపించింది. ఇదొక సైలెంట్ నిఘా ఆపరేషన్. ఆధిపత్యం కోసం ఇలాంటి సైలెంట్ కోల్డ్ వార్స్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో ఆఖరి అండ్ చాలా పాజిటివ్ సెక్షన్కొచ్చాం. అదే గ్రీన్ ఎనర్జీ. ఫ్యూచర్కి సంబంధించి మన దేశం సాధించిన ఒక మ్యాసివ్ మైల్స్టోన్ గురించి మాట్లాడుకుందాం. ఈ చార్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది గ్రీన్ ఎనర్జీలో మనం ఏ రేంజ్లో దూసుకుపోతున్నామో. ఒక్క 2025లోనే ఏకంగా 44 గిగావాట్ల సోలార్ పవర్ని మన గ్రిడ్కి యాడ్ చేశాం. దాంతో మన టోటల్ కెపాసిటీ 150.2 గిగావాట్లకి చేరుకుంది. అక్షరాల మనమిప్పుడు ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇది మామూలు అచీవ్మెంట్ కాదండి. అసలు ఈ 150.2 గిగావాట్స్ అంటే ఎంత పవర్ అనుకుంటున్నారు? ఇదొక భారీ క్లీన్ ఎనర్జీ థ్రెషోల్డ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా, దేశాలు ఆర్థికంగా పవర్ఫుల్ అవ్వాలంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ చాలా ముఖ్యమని. ఖచ్చితంగా ఈ మైలురాయితో మన దేశం గ్లోబల్ పవర్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో టాప్ టైర్కి చేరుకున్నట్టే. మనం మన ఎనర్జీ కోసం వేరే వాళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం ఎంత వేగంగా తగ్గుతోందో ఇది చూపిస్తోంది. సో ఫైనల్గా ఇదండి విషయం. ఇన్ని పరిణామాలను మనం చూశాం కదా. ఒకవైపు గ్లోబల్ డిప్లొమసీ మీటింగ్స్, మరోవైపు దేశాల రూపురేఖలు మార్చేస్తున్న ఏఐ రెవల్యూషన్, ఇంకోవైపు గ్రీన్ ఎనర్జీ షిఫ్ట్స్. ఇవన్నీ ఎక్కడో ఒకచోట ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి. మరి ఈ కనెక్టెడ్ వరల్డ్లో రాబోయే దశాబ్దానికి లీడర్గా నిలబడే సత్తా ఏ దేశానికి, ఏ ప్రాంతానికి ఉందనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ విశ్లేషణ మీ అందరికీ కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్స్ను గమనిస్తూనే ఉందాం. ఈనాటి విశ్లేషణలో నాతో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ.